హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేనైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మామిడికాయ చూడగానే మీకు రెసిపీ అనేది గుర్తొచ్చి ఉంటుంది. అదే మామిడికాయ పప్పు అండి. ఇక్కడ నేను ఫస్ట్ మామిడికాయ మంచి క్లీన్గా వాష్ చేసుకొని పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నాను. సో తర్వాత కందిపప్పునైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ పప్పు వేసుకొని మనకు ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి అందులో పసుపు, జీలకర్ర, కొద్దిగా నూనె, పచ్చిమిర్చి 4-5, టమాటా ముక్కలు ఒక 2, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసి నేనైతే ఇక్కడ విజిల్ అయితే పెట్టేసుకున్నా. సో నేనైతే ఇక్కడ 2 విజిల్లో పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మంచిగా అంతా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇక్కడ మీకు సరిపడే విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా చిక్కగా అయింది, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకైతే చక్కగా సరిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా అంతా ఒకసారి మాష్ చేసినట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం పోపుకైతే ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఎండుమిర్చి పోపు అనేది చాలా టేస్టీ ఉంటాయండి. అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఈ పప్పునైతే మనము ప్రిపేర్ చేసిన పోపులో వేసేసుకోవాలి. రుచి అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టపడిన వారంటే ఎవ్వరూ ఉండరు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ మనకు మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.